హలో హాయ్ వెల్కమ్ టు ఆర్కేఎంపీ ట్యూటోరియల్ ఫర్ లైఫ్ సైన్సెస్. ఈరోజు ఈ వీడియోలో మనం సిఎస్ఆర్ నెట్ జూన్ 2025 సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ యొక్క జూన్ 2025 నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే అప్లికేషన్ స్టార్టింగ్ ఎప్పుడు, అలాగే అప్లికేషన్ ఎండింగ్ డేట్ ఎప్పుడు, అలాగే అప్లికేషన్ ఫీజు ఎలా ఉంది అండ్ ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేసుకోవాలి, సో మొత్తం డీటెయిల్స్ అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అలాగే మొదటిసారి నా ఛానల్ కనుక చూసినట్లయితే మన ఛానల్ నుంచి సిఎస్ఆర్ నెట్ లైసెన్స్ ఆన్లైన్ కోచింగ్ అయితే అవైలబుల్గా ఉంది. లాంగ్ టర్మ్ అలాగే షార్ట్ టర్మ్ రెండు బ్యాచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్రజెంట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే షార్ట్ టర్మ్ బ్యాచ్ ఈ ఇయర్ అయితే కండక్ట్ చేయలేము, ఎందుకంటే చాలా తక్కువ టైం ఇచ్చారు. ఈ తక్కువ టైంలో షార్ట్ టర్మ్ బ్యాచ్ మేము కండక్ట్ చేసినా కానీ అంతగా ప్రాపర్గా రిజల్ట్స్ అయితే మేము తీసుకురాలేం. కాబట్టి అయితే షార్ట్ టర్మ్ బ్యాచ్ అయితే మేము పెట్టట్లేదు. లాంగ్ టర్మ్ బ్యాచ్ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ మన దగ్గర నుంచి జేఆర్ఎఫ్ అలాగే సిఎస్ఆర్ నెట్ అంటే ఎల్ఎస్, ఆ తర్వాత మనకి యూజీసీ నెట్, అలాగే సెట్, ఆర్ సెట్ అన్ని ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. అండ్ డిఫరెంట్ యూనివర్సిటీస్లో ఆల్రెడీ పిహెచ్డీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. అలాగే స్టూడెంట్ సక్సెస్ స్టోరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మీరు మొదటిసారి చూసినట్లయితే ఆ వీడియోస్ అన్ని చూడండి. అలాగే మనం సిఎస్ఆర్ నెట్ కోచింగ్ తీసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గైడెన్స్గా గ్రూప్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. అండ్ బెడ్ జేఆర్ఎఫ్, సిఎస్ఆర్ నెట్, ఐసీఎంఆర్ నెట్, ఏఎస్ఆర్బి నెట్ వీటికి సంబంధించిన గైడెన్స్ సంబంధించిన గ్రూప్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఆ యొక్క గ్రూప్ లింక్ అనేది మనకి వాట్సాప్ గ్రూప్, అలాగే ఇన్స్టాగ్రామ్ గ్రూప్, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. కాబట్టి ఆ లింక్స్ ద్వారా మీరు జాయిన్ అయ్యి ఇంకా కంప్లీట్గా ఇంకా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో సిఎస్ఆర్ నెట్ జూన్ 2025 సంబంధించిన నోటిఫికేషన్ అయితే చాలా ఎర్లీగా వచ్చింది. ఇంత తొందరగా వస్తుందని అయితే నేను అనుకోలేదు. అండ్ ఇంత త్వరగా ఎగ్జామ్ పెడతారని కూడా నేను అనుకోలేదు. సో చాలా అంటే చాలా ఫాస్ట్గా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. యాక్చువల్లీ నేను ఆగస్ట్ ఎండింగ్కి ఎగ్జామ్ ఉంటుందని అనుకున్నాను, కానీ జూలై 25th, 26th, 27th మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి జూన్ 3వ తారీఖు నుంచి ఓపెన్ అవ్వడం జరిగిందండి. సో అప్లికేషన్ ఆఫ్ ఆన్లైన్ అంటే ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేవి జూన్ 3వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాయి. ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ వచ్చేసి మనకి ఎండింగ్ వచ్చేసి మనకి 23rd జూన్కి క్లోజ్ అవుతుంది. అంటే రిజిస్ట్రేషన్ అనేది 23rd లోపల మీరు చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే అండ్ మనకి ఎగ్జామినేషన్కి సంబంధించిన ఫీజు ఏదైతే ఉందో ఫీజు అనేది 24th వరకు మనకి అవైలబుల్గా ఉంచుతారన్నమాట. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మీకు జూన్ 3వ తారీఖు నుంచి జూన్ 23వ తారీఖు వరకు అంటే కేవలం 20 రోజులు మాత్రమే ఇచ్చారు. 20 రోజుల్లో మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మీరు ఆ తర్వాత మీకు లాస్ట్ పేమెంట్ ఏదైతే ఉందో అది 24th జూన్కి అయితే మీకు అవైలబుల్గా ఉంచారనమాట. అలాగే అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ పీడబ్ల్యూడి థర్డ్ జెండర్ ఉంటారో వీళ్ళకి వచ్చేసి 325 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే జనరల్, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే ఓబీసీ నాన్ క్రిమినల్ ఉన్న వాళ్ళకైతే 600 రూపీస్ అయితే మనకి అప్లికేషన్ ఫీజు అనేది పెట్టడం జరిగింది. అలాగే ఎవరైతే జనరల్లో ఉన్నారో వీళ్ళకి 1150 రూపీస్ అయితే మనకి వీళ్ళకి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఎంతంట ఫీజు? జనరల్ అయితే 1150, అలాగే ఎవరైతే ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఉన్నారో వాళ్ళకి 600 రూపీస్, అండ్ ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి థర్డ్ జెండర్ కేటగిరీ వీళ్ళకి వచ్చేసి మనకి 325 రూపీస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ఈ యొక్క ఏదైతే ఉందో ఎగ్జామినేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ సిబిటి ద్వారా మనకి 180 minutes 3 hours అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఎగ్జామ్స్ వచ్చేసి మనకి జూలై 26, 27, 28వ తారీఖు అయితే మనకి యొక్క ఎగ్జామ్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అసలు ఏంటి సిఎస్ఆర్ నెట్ అనేది చూసుకుంటే సిఎస్ఆర్ నెట్ వచ్చేసి మనకి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట సిఎస్ఆర్ నెట్. ఇది వచ్చేసి ఎవరైతే పిహెచ్డీ చేయాలనుకుంటున్నారో రెగ్యులర్గా వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అండ్ ఫ్యూచర్లో ఎవరైతే సైంటిస్ట్ కానీ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా డిఎల్గా చేయాలనుకుంటున్నారో వీళ్ళందరికీ ఒక ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ యొక్క ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకి డిఫరెంట్ కేటగిరీస్లో మనకి క్వశ్చన్ పేపర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే లైఫ్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్స్, ఎర్త్, ఓషన్, అట్మాస్ఫియరిక్ సైన్సెస్ అనేసి 4 పేపర్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఈ యొక్క ఎగ్జామ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే ఎంఎస్సి కంప్లీట్ చేశారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎవరైతే ఎంఎస్సి ప్రజెంట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారో వీళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట. అంటే మీకు అంటే లైఫ్ సైన్స్ అయితే లైఫ్ సైన్సెస్లో మీరు కనుక ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ చేసి లేదా ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లో ఉన్నా కానీ
లేదా ఎంఎస్సి కంప్లీట్ అయిపోయినా కానీ మీరు అందరూ ఎలిజిబుల్ అవుతారు. అలాగే 4 years బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే అంటే బీఫార్మసీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా, అలాగే బీఫార్మసీ అండ్ బీటెక్లో కూడా బయోటెక్నాలజీ, సో ఇటువంటి కొన్ని కోర్సెస్ ఉంటాయి అనమాట. సో ఇటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి 4 years డిగ్రీ ఉన్న వాళ్ళు గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే ఎంఎస్సి ఫస్ట్ సెమ్లో ఉన్నారో వీళ్ళు రాసుకోవచ్చు. ఆ తర్వాత ఎంఎస్సి కంప్లీట్ అయిపోయిన వాళ్ళు అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఎగ్జామ్కి 3 కేటగిరీలుగా డివైడ్ చేశారన్నమాట. ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఫస్ట్ 2% వచ్చేసి జేఆర్ఎఫ్ తీసుకుంటారు, జూనియర్ రీసెర్చ్ ఫెలో. ఇక్కడ 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్ఎస్ లెక్చర్షిప్ అంటారు అనమాట. సో అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్ ఇస్తారన్నమాట. సో వీళ్ళకి వచ్చేసి మనకి ఏంటంటే వీళ్ళకి కూడా ఫెలోషిప్ వస్తుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు పిహెచ్డీ జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన మినిస్ట్రీ ఏదైతే ఉందో వాళ్ళకి అప్లికేషన్ చేసుకోవాలన్నమాట. అంటే మన ఫర్ సపోజ్ ఎస్సీ అనుకోండి, మినిస్ట్రీ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎన్ఎఫ్ఎస్సి, ఎన్ఎఫ్ఓబిసి అండ్ ఎన్ఎఫ్ఎస్టీ ఈ కేటగిరీ కింద మనకి ఫెలోషిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే డైరెక్ట్ జేఆర్ఎఫ్ అయితేనేమో మీకు ఫెలోషిప్ వస్తుంది. అండ్ ఒకవేళ మీరు జేఆర్ఎఫ్ అవ్వకపోకుండా ఎల్ఎస్ అయితే మాత్రం పిహెచ్డీ కనుక చేసుకుంటే మీరు రిజర్వేషన్లో కనుక ఉంటే మాత్రం మీకు ఈ యొక్క ఫెలోషిప్ అయితే ఎలిజిబుల్ అవుతుంది. అండ్ తర్వాత రీసెంట్గా కేటగిరీ 3 అనేది ఇంట్రడ్యూస్ చేస్తారన్నమాట. ఈ కేటగిరీ 3 వచ్చేసి మనకి ఎవరైతే పిహెచ్డీ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది కేటగిరీ 3 ఆల్ ఇండియా ఓవర్గా జాయిన్ అవ్వచ్చు. అంటే ఇంతకుముందు ఏంటంటే ఏ యూనివర్సిటీ అంటే ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ వాళ్ళు రీసెర్చ్ సెట్ అనేది పెట్టుకొని, లేదా యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీస్ అయితే కామన్గా వాళ్ళ యొక్క కామన్ ఎంట్రన్స్ టెస్టులు పెట్టుకొని అలా పిహెచ్డీలు అయితే తీసుకున్నారు. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఇండియాలో ఎక్కడైనా సరే కేటగిరీ 3 కింద పిహెచ్డీ అయితే జాయిన్ అవ్వచ్చు. అయితే ఈ కేటగిరీ 3కి మాత్రం ఎటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ కానీ జేఆర్ఎఫ్ కానీ ఎటువంటి ఫెలోషిప్ రాదు. ఓన్లీ ఏంటంటే జస్ట్ పిహెచ్డీ అడ్మిషన్ ఉంటుంది. అండ్ అక్కడ ఏదైతే ఫీజు ఉంటుందో ఆ ఫీజు అంతా మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు గమనించండి అనమాట. జేఆర్ఎఫ్ ఎల్ఎస్కి మాత్రమే మీకు ఫెలోషిప్ వస్తుంది. అండ్ ఈ కేటగిరీ 3 పిహెచ్డీ ఓన్లీకి అయితే మీకు ఫెలోషిప్ అయితే రాదనమాట. ఓకేనండి. సో ఎందుకు ఈ ఎగ్జామ్ అంటే ఎవరైతే పిహెచ్డీ చేయాలనుకున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే మంచి శాలరీస్ ఎక్స్పెక్ట్ చేయడానికి అండ్ ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అవ్వడానికి, లేకపోతే మీరు డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ రాసుకోవడానికి ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఎలిజిబుల్ అవుతుంది. అండ్ ఫెలోషిప్ వస్తుంది చదువుకోవడం. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎంఎస్సీ చేస్తాము, ఎంఎస్సీ చేసి జాబ్కి వెళ్తే మనకి ఎంత వస్తుంది? 15,000 నుంచి 25,000 వస్తుంది అనమాట. 15,000 నుంచి 25,000 వచ్చినా కానీ మనకి ఈ యొక్క ఏదైతే పీజీ హాస్టల్స్, మెయింటెనెన్స్ వీటికే సగం డబ్బులు అయిపోతాయి. అలా కాకుండా మీరు ఎంఎస్సీలో ఉన్నప్పుడే ఈ యొక్క జేఆర్ఎఫ్ కనుక క్లియర్ చేసుకోగలిగితే వెంటనే ఎంఎస్సీ అయిపోగానే పిహెచ్డీకి ఎన్రోల్ అవుతారు. సో 5 years పాటు మినిమం 3.5 years పాటు మనకి ఫెలోషిప్ వస్తుంది. సో 5 years వరకు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అనమాట. నెలకి దగ్గరకు 45,000 వస్తాయి అనమాట. అంటే 45,000 రూపాయలు వస్తున్నాయి. ఇక్కడ మీరు ఎంఎస్సీ చేసుకొని నార్మల్గా వస్తే 25,000 రూపాయలు, అది కూడా కష్టం. 25,000 రూపాయలు కూడా చాలా కష్టంగా ఉందన్నమాట ప్రజెంట్. కాబట్టి సో ఈ విధంగా కాకుండా ఈ విధంగా చేసుకుంటే పిహెచ్డీ చేసుకున్న తర్వాత మీకు మంచి డాక్టరేట్ వస్తుంది. ఆ డాక్టరేట్ వచ్చిన తర్వాత మీరు బెటర్గా ఇంకా మంచి శాలరీస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనండి. సో ఇది యొక్క సిఎస్ఆర్ఎన్టీ సంబంధించిన ఈ యొక్క June 2025 సంబంధించిన నోటిఫికేషన్. సో ఇంపార్టెంట్ డేట్స్ గుర్తున్నాయి కదా, 3వ తారీఖు నుంచి 23వ తారీఖు లోపల మీరు అప్లై చేసుకోవాలి. అండ్ 24వ తారీఖు ఈ యొక్క డేట్ ఎగ్జామ్ ట్రాన్సాక్షన్ ఫీజు ఇవి చూసుకోవాలన్నమాట. ఆ తర్వాత కరెక్షన్ విండో వచ్చేసి 25th Juneకి ఇచ్చారు. అండ్ ఎగ్జామ్ వచ్చేసి 26, 27, 28 అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ఈ యొక్క సిఎస్ఆర్నెట్లో లైసెన్స్ అనేది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలా మన యొక్క ఎగ్జామ్కి అటెంప్ట్ చేసుకోవాలి అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి మొత్తం చెప్పాను. అలాగే మరలా ఈ రోజు నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను. ఈ సిఎస్ఆర్నెట్ ఎగ్జామ్ మాతో పాటు కలిసి మీరు ప్రిపేర్ అవ్వండి. మంచి మార్క్స్ అయితే మీరు సెక్యూర్ చేస్తారు. మన దగ్గర నుంచి చాలామంది క్వాలిఫై అయ్యారు. అండ్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. కాబట్టి డైలీ రెగ్యులర్ బిట్స్, అప్డేట్స్ ఇవన్నీ కావాలంటే మనకి ఆ యొక్క గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. అలాగే అట్ ద సేమ్ టైం ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సిఎస్ఆర్నెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే సో మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఫాలో అయితే ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ యూస్ఫుల్ అని అనిపిస్తే మాత్రం ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎవరిని అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలని. సో నేనైతే చెప్పను. కాబట్టి మీరు ఏదైతే ఉన్నారో మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫాలో అవ్వండి. ఒకవేళ లేదంటే మాత్రం సజెషన్స్ అయితే షేర్ చేయండి. సో ఐ హోప్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ.
towards at the rate of RKMP tutorial for life sciences.